హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఘోర విమాన ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తీర రక్షక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి గుజరాత్లోని పోర్ బందర్ తీరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 3 సిబ్బంది మృతి చెందినట్లు సమాచారం. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్క్లేవ్లోని ఇది కుప్పకూలినట్లు తెలుస్తుంది. వీరిలో 2 పైలట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఐసీజీ అధికారులు ప్రకటించారు. ఈ హెలికాప్టర్ ప్రయాణం మొదలు పెట్టక సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. దీనిపై కోస్ట్ గార్డ్ ఇప్పటికే దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటికే ఏఎల్హెచ్ హెలికాప్టర్లో కీలకమైన రక్షణ చర్యలకు హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది కూడా ఈ శ్రేణి హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి. వీటిల్లో డిజైన్ సమస్యలు ఉండడంతో చాలా చోట్ల వీటిని వాడడం లేదు. గత ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని 3 సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్టర్ సహాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత వీటి వినియోగాన్ని త్రివిధ దళాలలో నిలిపివేశారు. కొన్నాళ్లకు సైన్యం వీటిని సేవలను పునరుద్ధరించగా ఆ తర్వాత కొన్నాళ్ళకే మరో హెలికాప్టర్ కుప్పకూలడం గమనార్హం. నాడు సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూ కాశ్మీర్లోని శక్తివాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్ కుప్పకూలింది. ఆ ఘటనలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ మృతి చెందారు.